హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాదా క్రియేషన్స్. సో ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనం మందమారి అంటే బెల్లంపల్లి టు మంచిర్యాలకి వెళ్ళే వేలో మందమారి రైల్వే గేట్ దాటినాక ఉన్న హోల్సేల్ గణేష్ మూర్తులను అయితే చూసాము. ఇప్పుడు టోల్ గేట్కి ముందు అంటే టోల్ గేట్ రాకముందు అంటే బెల్లంపల్లి నుండి అయితే టోల్ గేట్ రాకముందు మంచిర్యాల వెస్ట్ సైడ్ నుండి అయితే మాత్రం టోల్ గేట్ దాటినాక లెఫ్ట్ సైడ్ వచ్చేసి రెండు గణేష్ షెడ్లకు అయితే మేము విజిట్ అయ్యాము. ఒకటి వచ్చేసి మన రేకులది ఫంక్షన్ హాల్లో పెట్టారు, ఒకటి దాని పక్కకే నియర్ పక్కకే మన షెడ్ వేసి అయితే పెట్టారు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీరు వీడియోస్ చూడండి, ప్రతి ఒక్క షెడ్లో ప్రతి ఒక్క షాప్లో డిఫరెంట్గా ఉన్నాయి అన్నట్టు గణేష్ మూర్తులు, ఒకదానికి ఒకటి పోలిక లేదు. అండ్ ఈ వీడియోలో ఏంటిది ఆ షెడ్ అన్నాను కదా, ఇది మన రేకుల షెడ్ పక్కకి, అందులో ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి అన్నట్టు, చూడడానికి కొంచెం కొత్త మోడల్గా అనిపించింది. అంటే లాస్ట్ ఇయర్ కూడా లేవు అన్నట్టుగా. సో ఆ వీడియో అంటే మరి అవి విగ్రహాలు ఎలా ఉన్నాయో చూడాలనుకుంటే మాత్రం మీరు వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే. సో లెట్స్ గో. వర్షం అయితే మామూలుగా కొట్టట్లేదు, ఫుల్ రెయిన్ అన్నమాట. ఇక ఆగితే అక్కడనే ఉండిపోతామని చెప్పేసి మేమైతే బయలుదేరిపోయినాం. సో ప్రజెంట్ అయితే మనం టోల్ గేట్ ముందున్న సిద్ధి వినాయక కళా ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇది ఎగ్జాక్ట్గా వచ్చేసి మనకి రెస్ట్ ఏరియాకి అపోజిట్, ఇక్కడ బయట పెద్ద విగ్రహం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, మొత్తం కొత్త స్టాక్ అన్నమాట. అంటే లాస్ట్ ఇయర్ స్టాక్ ఏది లేదు, అంటే లాస్ట్ ఇయర్ మోడల్లో. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము గణేష్ విగ్రహాన్ని ఇక్కడనే తీసుకున్నాము. సో అప్పుడు చూసాం అన్నీ, అట్లాంటివి అయితే ఏం లేవు. ఈసారి అంత కొత్త స్టాకే తీసుకొచ్చినట్టున్నారు. అండ్ కలరింగ్ కూడా చాలా బాగుంది. ఈసారి పెద్ద పెద్ద గణేష్ మూర్తులు తీసుకొచ్చారు. ఇది నాకు తెలిసి ఒక 13-14 ఉంటుంది అనుకుంటా. ఇది చూసారు కదా, మన అది ఓల్డ్ మోడల్ అనుకుంటా నాకు తెలిసి. చూడండి ఈ విగ్రహాలు చాలా బాగున్నాయి కదా. కలరింగ్ కూడా సేమ్, ఇక్కడ కూడా అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయన్నమాట. ఈ గణేష్ మూర్తి ఇంకా కలరింగ్ కాలేదు, మేబీ చేస్తున్నారు. ఇది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఈ కలర్. చూడండి, అంటే ఇందులో ఎట్లా అంటే మొత్తం స్టోన్ లెక్క అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇది గణేష్ కలరింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే మీకు చూడంగానే అర్థమైపోవాలి ఏంటిదంటే, మనిషికి ఏదైతే ఏనుగు తల పెడతారు కదా వినాయకునికి, సో ఆ మోడల్లో అక్కడ మనకి డిజైన్ చేశారనమాట. నేను ఇంతకుముందు అన్నాను కదా, ఈ స్టోన్ది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అని. ఏంటంటే అందులో కొంచెం వైట్గా వంటిది మన డాట్స్ లెక్క కనిపించాయి అన్నమాట, కొంచెం మార్బుల్ లెక్క. ఇది నాకు పోగానే కొంచెం బాగా అట్రాక్ట్ చేసిందంటే ఈ విగ్రహమే, పంచముఖ గణేష్ మూర్తి అన్నమాట. చాలా బాగుంది, ఇది కలరింగ్ కూడా బాగుంది, చాలా బాగా చేశారు అన్నట్టు.
ఇవి వచ్చేసి దుర్గా అమ్మ వాళ్ళు అన్నమాట. ఎందుకంటే గణేష్ చతుర్థి అయిపోయాక 15 రోజులకే మనకి దుర్గా నవరాత్రులు అయితే మొదలవుతాయి కదా. సో అమ్మవారి విగ్రహాలు అయితే తయారులో ఉన్నాయన్నమాట. అచ్చుకొట్టి పెట్టారు. ఇంకా కలరింగ్ అండ్ హ్యాండ్స్ అతికించడం ఏం కాలేదు. నాకు బాగా అట్రాక్ట్ చేసింది అమ్మవారి వెనకాల పెద్ద విగ్రహం ఉంది కదా, అంటే అమ్మవారి బ్యాక్ ఇంకొక అమ్మవారి వచ్చారు, చాలా బాగుంది. ఇది వచ్చేసి నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆ ఫంక్షనల్ పక్కకి షెడ్లో ఇంకొక విగ్రహాలు ఉన్నాయని చెప్పేసి, ఇదే అండి అది. పక్కకే మనకి లెఫ్ట్ సైడ్లోనే ఉంది. ఇందులో కూడా కొంచెం చాలా వరకు డిఫరెంట్గానే ఉన్నాయి విగ్రహాలు. బయట చూసారు కదా మనకి పెద్ద పెద్ద విగ్రహాలు అవైలబుల్గా ఉన్నాయి ఇందులో. ఇక్కడ కూడా సేమ్ 3 feet నుండి మనకి 10, 12, 13 feet వరకు అవైలబుల్గా ఉన్నాయి. ఇది చూడండి, నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోని ఈ వీడియోని కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు అందులో చూసిన విగ్రహం అయితే ఇందులో ఉండదు. టోటల్ డిఫరెంట్గా తీసుకొచ్చారన్నమాట వీళ్ళు. కలరింగ్ కూడా చూడండి, ప్రతి ఒక్కటి ఎంత నీట్గా అండ్ ప్రతి ఒక్కటి అట్రాక్టివ్గా ఉందో. అండ్ ఇది చూడండి, కొంచెం డిఫరెంట్గా వచ్చింది మనకి. ఇది గోవిందుడు నామాలతోని వినాయకుడు అంటే వెంకటేశ్వర స్వామి రూపుతోని. ఇవి చూడండి తలపాగతోని, ఇవి కూడా ఎంత బాగున్నాయో. ఈసారి మేమైతే ఇక్కడనే తీసుకున్నాం అన్నమాట. మేము ఏ విగ్రహం అయితే బుకింగ్ చేస్తానో అది మీకు ఫోటో పెడతాను.